కోరికలు నెరవేర్చే కలియుగ దైవం కోనసీమ తిరుపతి. కోనసీమలో వెలసిన కలియుగ దైవం 7 శనివారాల వెంకన్న భక్తుల హృదయాల్లో నిలిచిన క్షేత్రం. అది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరగా కలియుగం ప్రారంభమైంది. పాపాలు పెరిగి భూమి వేదన చెందింది. మునులు నారద మహర్షి వైకుంఠానికి చేరి మహావిష్ణువును ప్రార్థించారు. ప్రజలను రక్షించాలి అని వేడుకున్నారు. కలియుగంలో నేనే ప్రజల మధ్య నివసిస్తాను అని విష్ణువు అభయం ఇచ్చాడు. వాడపల్లిలో స్వయంభుగా వెలిసి రక్షిస్తానని వరం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత గౌతమి నదిలో ఒక చందనం పెట్టె తేలింది. దివ్యకాంతితో మెరిసింది. వృద్ధ బ్రాహ్మణుడి కలలో దర్శనమిచ్చిన స్వామి పెట్టి తెరిచేసరికి శంఖచక్ర గదాధరుడై లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. వేంకట అని నారదుడు నామకరణం చేశాడు. గోదావరి వరదల సమయంలో గుడి నీటిలో మునిగిపోతుంటే గ్రామ ప్రజలు ఆవేదనతో ప్రార్థించేవారని చెబుతారు. నీరు తగ్గిన తర్వాత స్వామివారు యథావిధిగా వెలసిన దృశ్యం చూసి భక్తులు ఆనందాశ్రులతో నమస్కరించేవారని విశ్వాసం. అలా కలియుగ దైవం వెంకటేశ్వరుడిగా వెలిశాడు. తుఫానులో ఓడలు కొట్టుకుపోయిన గజేంద్రుడు నా ఓడలు క్షేమంగా వస్తే ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. తుఫాను తగ్గింది. ఆలయం మళ్ళీ నిర్మితమైంది. ఇక్కడ ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాడపల్లి వెంకన్నను దర్శించగానే తిరుమలేశ్వరుడిని చూసిన అనుభూతి కలుగుతుంది. వరుసగా 7 శనివారాలు దర్శిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తులసి అర్చన, ప్రదక్షిణలతో శనిదోష నివారణ జరుగుతుందని నమ్మకం. కలియుగంలో కోరికలు తీర్చే దైవం త్వరగా ఫలితమిచ్చే దివ్యక్షేత్రంగా వాడపల్లి ప్రత్యేక స్థానం పొందింది.